అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ బాధితులు, వీళ్ళతో పాటు మరికొంతమందిని దానిలో జాయిన్ చేసి వీళ్ళు నిండా మునిగిపోయారు. ఓవరాల్గా 5 కోట్ల పైన స్కామ్ అది. అవతల వాడు పోలీసులతో పొలిటీషియన్స్తో ఇంకా వాడు చేసే మొత్తం చేసుకుంటూ వీళ్ళని నట్టేట ముంచేశాడు. వీళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్లు లేవు. దాంతో ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఫైనల్ లోకల్ రిపోర్ట్కి అటాచ్ చేసి మీరు మాట్లాడుకోండి, అది వాళ్ళు హెల్ప్ చేస్తారులేండి అని చెప్పి. సో ఆమెకు ఆ రోజు నేను మెయిల్లో కూడా చెప్పింది ఏంటంటే, అసలు మీరు అలా ప్రొసీడ్ అయ్యారు అన్నీ చెక్ చేసుకోకుండా అన్న. చెక్ చేసుకున్నాక ఫ్రాడ్ అని తెలిస్తే ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతున్నాయో మీరు వాళ్ళకి ముందు అది ఆపి వీళ్ళు పోలీసులు కలవండి. ఈలోపు వాళ్ళు కనుక మీకు కానీ డబ్బులు ఇస్తే తప్పైపోయింది కూల్. సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్పానంటే, పరశురాములు మాధవి అని చెప్పేసి హైదరాబాద్ నార్సింగ్ ప్రాంతంలో ఉంటారు. స్కందశ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పేసి ఒక డూప్లికేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ అన్నట్టు బ్రోచర్స్ అన్నట్టు మొత్తం రెడీ చేసేసి వీణా ఒకరు రమ్య అని ఒకరు బోయినపల్లి ఏరియా వీళ్ళ నుంచి దగ్గర 22 లక్షలు దాదాపు వాళ్ళు తీసుకున్నారట. తీరా క్రాస్ చెక్ చేస్తే మొత్తం బోగస్, అంతా అబద్ధం, అక్కడ ఏం లేదు. దాంతో బోయినపల్లి పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఇది సివిల్ కేసు కాదు, చీటింగ్ కేసు. సివిల్ కేసెస్ డిఫరెంట్, చీటింగ్ కేసెస్ డిఫరెంట్. సివిల్ కేసు అన్నప్పుడు అక్కడ అన్నీ ఉంటాయి, అప్పుడు సివిల్ కేసు కింద అది. అసలు అక్కడ ఏమీ లేదు, బట్ అక్కడ అమ్మేశాడు, చీటింగ్, మోసం. సో ఈ పరశురాములు మాధవిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్, మరలా చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ బిల్డర్స్ దగ్గర రిమైన్ ఎక్కడ మీద కొనుక్కునే వాళ్ళు కానీ 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈసీ ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని అండ్ లీగల్ ఒపీనియన్లో కూడా అన్ని వెరిఫై చేసుకుని అంతా ఓకే అప్పుడు వెళ్ళండి. అదర్వైజ్ సైలెంట్గా ఉంటే అన్నీ రెడీగా ఉంటే రెడీ టు ఆక్యుపై అన్నప్పుడు అన్ని చెక్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. ముందే కొనుక్కొని ప్రీ లాంచ్ ఆఫరు ముందే తీసుకున్న తర్వాత డెవలప్ అయింది ఆశపడి కమిషన్ వస్తుందని చెప్పేసి మీతో జాయిన్ చేసి అన్యాయంగా మీరు బలవద్దు, మీ పక్కన బలి చేయొద్దు, అవతలటువంటి వాడిని మ్యాప్ వద్దు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్. ఇకనైనా ఎవరైనా రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఎక్కడైనా ₹1 పెడుతున్నప్పుడు అన్నీ ఎంకరేజ్ చేసుకుని వెళ్ళండి. వాడితో ఫుడ్ పెట్టాడు, మందు పంపించాడు, ఫ్రీలాన్స్ ఆఫర్ అని చెప్పేసి గట్టిగేస్తున్నాడు, పేరు బాగుంది, అద్భుతం, ఇక నుంచి అయినా అటువంటి వాడికి దూరంగా ఉంటూ ఏది నిజం ఏది అబద్ధం క్రాస్ చెక్ చేసుకోండి. మా అయితే లీగల్ ఒపీనియన్ అన్నప్పుడు మా అయితే 1000, 2000, మా అయితే ఒక 5,000, 10,000 లోపు అంతే. ఇవన్నీ మనకెందుకు అనుకుంటే హ్యాపీగా మీ చుట్టుపక్కలే చక్కగా కొనిపెట్టుకోండి. లేదు అనుకున్నప్పుడు బంగారం కొనుక్కొని దాంతో ఎదగండి. ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్, ఎవరైనా మిమ్మల్ని మోససరి అనిపిస్తే ఏడవద్దు, చనిపోవద్దు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మీకు న్యాయం అయితే చేస్తారు.